హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ ఐషు టాక్స్. ఒక రోజు రొటీన్ కూరలు చేసుకొని మీరు విసిగిపోయారా? అయితే కొత్తగా ఇలా పండు మిరప్పొడి ఎలా చేయాలనో ఒకసారి మన వీడియోని చూసేసి మీరు కూడా ట్రై చేయండి. ఇది చాలా టేస్ట్ ఉంటుంది. అండ్ ఆల్సో ఎవరికైనా జ్వరం వచ్చి నోరు చప్పబడిపోయి ఉంటుంది, వాళ్ళకు కూడా చాలా టేస్ట్ని ఇస్తుంది ఈ మిరప్పొడి. సో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మరి మనం చూసేద్దామా? ఫస్ట్గా మిక్సీ జార్లోకి మనము పచ్చి కొబ్బరి సన్నగా తరుక్కొని దీన్ని మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. నెక్స్ట్ పండు మిర్చి ఉంటుంది కదా, దాన్ని పండు మిర్చి హాఫ్కి కట్ చేసుకొని దీన్ని కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకోవాలి. తర్వాత 7 నుంచి 8 వరకు మనం వెల్లుల్లి రెమ్మల్ని యాడ్ చేయాలి. నెక్స్ట్ సాల్ట్, టేస్ట్ యాజ్ పర్ టేస్ట్. సాల్ట్ కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, కొంతమంది తక్కువ వేసుకుంటారు. సో మీ టేస్ట్కి తగ్గినట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. నెక్స్ట్ 1 స్పూన్ ఆఫ్ జీలకర్ర అండ్ 1 స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసేసుకొని స్క్రీన్ మీద చూపిస్తున్నట్లుగా మిక్సీ పట్టేసుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ని బాగా హీట్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పోపు దినుసులు, ఆవాల జీలకర్ర అండ్ కరివేపాకు, ఎండుమిర్చి అండ్ వెల్లుల్లి రెమ్మలు. సో ఫస్ట్ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం ఆల్రెడీ కొట్టి వేసుకున్న ఎల్లిపాయల్ని యాడ్ చేసేసి బాగా ఫ్రై చేయాలి. అవి ఫ్రై అవుతున్నాక వన్స్ వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత అదే ఆయిల్లో ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అండ్ ఎండుమిర్చి కూడా వేసి మంచిగా ఫ్రై చేయాలి. తర్వాత మనం ఏదైతే మిక్సీ పెట్టుకున్నామో ఆ పేస్ట్ అంతా తీసుకొని వచ్చేసి ఇదే ఆయిల్లో వేసేసి మంచిగా ఫ్రై చేసేయాలి. తడిగా ఉన్న పేస్ట్ పొడిగా మారేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. పచ్చి కొబ్బరి వేసాం కదా, దాంట్లో ఉన్న తడి అనేది పోయేంత వరకు ఫ్రై చేసినామంటే ఇది 3 to 4 days వరకు నిల్వ ఉంటుంది, చెడిపోకుండా. అంతే అండి, ఎంతో రుచికరమైన పండు మిరప్పొడి ఇలా చేసేసుకోవచ్చు. సో దీన్ని వేడివేడి అన్నంలో కానీ చపాతీలో కానీ వేసుకొని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.